వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ డిబేట్ ఆన్ 5 స్టేట్ ఎగ్జిట్ పోల్స్. మనతో పాటు సి నరసింహరావు గారు జాయిన్ అయ్యారు. నరసింహరావు గారు, మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్న 5 రాష్ట్రాల ఎన్నికల గురించి ప్రత్యేకమైన దృష్టి ఉత్తరప్రదేశ్ మీద. మరి ఎగ్జిట్ పోల్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఉత్తరప్రదేశ్ లో ఎవరికి భారీ ఆధిక్యం వచ్చిన పరిస్థితి లేదు, బీజేపీ కొంత అనుకూలంగా వచ్చింది. ఓవరాల్ గా చూస్తే 4 స్టేట్స్ లో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంటే, పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మన దేశంలో నెంబర్ 1 ఎగ్జిట్ పోల్ జరగట్లే ఎక్కడ కూడా. ఈ పోస్ట్ పోల్ సర్వేస్ అంటారు. ఎగ్జిట్ పోల్ ఏంటంటే పోలింగ్ బూత్ లోకి ఓటర్ వెళ్ళి రాగానే అక్కడ ఒక పోలింగ్ బూత్ లాంటిది పెడతారు. పెట్టి అక్కడ ఏ ఓటు వేసాడో ఇక్కడ కూడా అదే ఓటు వేయాలి. సేమ్ ప్యాటర్న్ అన్ని పెడతారు. అది వెస్ట్రన్ కంట్రీస్ లో అన్ని చోట్ల జరుగుతుంది. దాని యాక్యురసీ చాలా 99.1% యాక్యురసీ. మన దగ్గర దానికి లేదు కదా, మనకు లేదు, అనుమతి లేదు. అసలు ఎవరు చేయను కూడా చేయరు. అదే అలా ఎగ్జిట్ పోల్ చేయకపోవడం వలన దీన్ని పోస్ట్ పోల్ సర్వే అనాలి. సర్వేలో అంత ముందు చేస్తారు, పోల్ అయ్యా కూడా చేస్తారు. ఇది పోస్ట్ పోల్ సర్వే. పోస్ట్ పోల్ సర్వే అయ్యేసరికి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు రూరల్ ఏరియాస్ లో పెనట్రేట్ గారు సర్వీస్ వేయి కూడా. అర్బన్ ఏరియాస్ ఉంటాయి. అర్బన్ ఏరియాస్ లో రోడ్డు మీద కనపడే వాళ్ళు మాత్రమే సర్వే చేస్తారు. మహిళల యొక్క మనోభావాలు పట్టించుకోరు. అట్లాగే లోపలికి వెళ్ళి అందరిని చూడరు. ఎవరు కనపడితే ఎక్కడ కనపడితే వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది ఒక సర్వే, మామూలుగా ఒక తిక్కల సర్వే. అది అంతే తప్ప అది ఒక యాక్యురేట్. దాదాపుగా అంటే మన బీహార్ తప్పిస్తే ఢిల్లీది దాదాపుగా సర్వేల దగ్గరికి ఎగ్జిట్ పోల్ అంచనా ఎక్కడ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏగ్రం మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర నుంచి మొన్న తమిళనాడు ఎన్నికల దగ్గర నుంచి అన్ని. ఇప్పుడు ఒకటి పెద్ద వేవ్ ఉంది, బెంగాల్లో వేవ్ ఉంది. ఎంత పిచ్చి సర్వే చేసినా కానీ వేవ్ కనపడుతుంది. అట్టా కాకుండా టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడు నువ్వా నేను అన్నట్టు ఉన్నప్పుడు అది ఈ సర్వేలు పనికిరావు. పెద్ద వేవ్ ఉన్నప్పుడు వాళ్ళ పంజాబ్ ఉంది, పెద్ద వేవ్. అక్కడ యాంటీ అకాలీదళ వేవ్ ఉంది. అక్కడ ఏఏపీను కాంగ్రెస్ మధ్య వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. అది ఎవరు సర్వే చేసినా చెప్పినా కానీ క్లియర్ కనపడుతూ ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఎలా చేస్తారు? అసలు మొత్తం దేశం మొత్తం మీద ప్యాటర్న్ ఎలా ఉంది? దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. కాంగ్రెస్ బీజేపీ ఓడిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ పోటీపడిన ప్రతి చోట కూడా కాంగ్రెస్ ఓడిస్తుంది. అలా కాకుండా లోకల్ పార్టీస్ పోటీపడిన ప్రతి చోట కూడా బీజేపీ ఓడిపోతుంది. ఇక్కడ పైగా ఇంకొకటి ఉంది. మన దేశం అంతా కూడా, దేశమే కదా ప్రపంచం అంతా కూడా పర్సనాలిటీ ఓరియంటెడ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏదో ఒక పర్సనాలిటీ లేకుండా అక్కడ ట్రంప్ దగ్గర నుంచి మోడీ దాకా, మోడీ ఎట్లా గెలిచాడు? బీజేపీ వాళ్ళు గెలిచాడా? ఆయన పర్సనాలిటీ వాళ్ళు గెలిచాడు ఇక్కడ. అందువల్ల పర్సనాలిటీ ఓరియంటెడ్ ఎలక్షన్స్ చెప్పిన మాట నిజమే అనుకోవచ్చు. అసలు మోడీ రంగంలో దిగపోతే తుడిచిపెట్టుకుపోయేది. రంగంలో దిగినా సరే అసలు ముఖ్యమంత్రి కాదు కదా. అసలు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయారు. మొన్న వారణాసి వెళ్ళినప్పుడు అడిగారు ప్రజలంతా కూడా, ఏమంటే ఎలక్ట్రిక్ లైన్స్ పైనుంచి తీసి అండర్ గ్రౌండ్ వేస్తా ఉన్నారు, గార్డ్స్ అన్ని క్లియర్ చేస్తా ఉన్నారు, చుట్టూ రింగ్ రోడ్ వేస్తా ఉన్నారు, ఏమీ లేదంటే ఇక్కడ ప్రభుత్వం సహకరించలేదు అన్నారు. అంటే నువ్వు అధికారంలోకి వచ్చి ఇక్కడ ఏం చేయలేవని అర్థమైంది చెబుతున్న మాట బట్టి. కూడా పరస్పరమైన కామెంట్స్ చేసుకున్నాయి నరసింహారావు గారు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదని ముఖ్యమంత్రి ఈయన అంటాడు, అందుకే ఫెయిల్ అయ్యా అంటాడు. ఆ మాట చెప్తే ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే. ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు, లేకపోతే యూపీ ఎక్కడో ఉండేదని ప్రధాని అంటారు. అంటే వాళ్ళు యూపీని పట్టించుకున్నట్టే. ఇద్దరు కూడా ఈ రకమైన కామెంట్స్ ఏం కామెంట్ చేసినా ఇప్పుడు ఆయన మోడీ చెప్పిన మాటల ప్రకారం ఇక్కడ చీఫ్ మినిస్టర్ హూ మ్యాటర్స్. నేను ప్రధానమంత్రిగా ఉన్నా, నాకు గొప్ప అధికారులు ఉన్నా కానీ నేనేమి చేయలేను, చేతగాని వాడిని అని అతను చెప్పినట్టే కదా. పైగా అక్కడ 5 కాన్స్టిట్యూన్సీ కోసం 3 రోజులు ఉన్నాడు కదా. అక్కడ 5 కాన్స్టిట్యూన్సీలు వారణాసికి పార్లమెంట్ కి 5 కాన్స్టిట్యూన్సీలు ప్రచారం చేస్తే 3 రోజులు ప్రచారం చేశారు. ఏ ప్రధానమంత్రి దేశం మొత్తం మీద ఎక్కడ ఇట్లా చేసిన సందర్భం లేదు. వాళ్ళ బీజేపీ లోకల్ పార్టీతో పోటీ చేసి గెలిచిన సందర్భం ఏది లేదు. ఇదొకటే ఉంది. అంటే ఇక్కడ ఒక భయంకరమైన ప్యాటర్న్ ఎవాల్వ్ అయిందేమో అని నాలాంటి వాళ్ళకి భయం కలుగుతుంది. మొత్తం 403 సీట్లు అక్కడ, ఒక్క సీట్లో కూడా ముస్లింకి ఇవ్వాల. ఒక 19% ముస్లింస్ ఉంటే ఒక్క సీట్లు కూడా వాళ్ళకి అభ్యర్థిత్వం ఇవ్వాల బీజేపీ ఇవ్వకుండా మొత్తం హిందూ ముస్లిం పోలరైజేషన్ గా తీర్చిదిద్దిందా? ముస్లింస్ అంతా ఇంకో హేవు పండి, హిందువులంతా మా వైపు రండి అని. అది జరిగినట్టు కనపట్ల. కానీ ఎందుకు అంత రిస్క్ తీసుకుంటుంది? అక్కడ దాదాపు ఒక మంచి పర్సెంటేజ్ ఉన్న ముస్లిం ఓట్లు 19% ఉంటే మీకు అసలు ఒక ముస్లిం కనపడలేదా? ఓ ప్రొఫెసర్, లేక బాగా చదువుకున్నవాడు, లేక మీ పార్టీలు ఉన్నవాళ్ళు ఎవరికి ఒక్క సీట్ ఇవ్వలేకపోయారు. అంటే వాళ్ళు కావాలని ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం ఇది మాది హిందువుల పార్టీ అన్న భావన వ్యక్తం చేయడానికి, ప్రజలందరూ కూడా హిందుత్వాన్ని దొప్పించడానికి వాళ్ళకి తీవ్రమైన ప్రయత్నం చేశారు. అందువల్లనే ముస్లింస్కి ఎవరికి ఒక్క సీట్ ఇవ్వాల. ఓడిపోయిన వాడికి గెలవనివ్వండి, అందరూ ఇస్తే అందరూ గెలుస్తారా? కానీ అసలు ఇవ్వాల. అందువల్ల వాళ్ళ ఈ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి మాట్లాడుకుంటే సామాజిక వర్గాల వారీగా లేకపోతే కులాల వారీగా ఎటు టర్న్ అయి ఉండొచ్చు అంటారు మీ అనాలిసిస్ ప్రకారం? ముస్లిం ఓటు ఎస్పీ మీద కూడా పెద్దగా వాళ్ళేమి నమ్మకం పెట్టుకుని ఉండకపోవచ్చా? బీఎస్పీ వైపు టర్న్ అయి ఉండొచ్చు అయ్యే అవకాశం? అంటే వన్ థింగ్ ఈజ్ సర్టెన్,
ఇప్పుడు లాస్ట్ టైం మన 2014 ఎలక్షన్ లో బీజేపీ కూడా వేశారు ముస్లింస్. ఈసారి ముస్లింస్ ఎవరు బీజేపీకి వేసే ప్రసక్తి లేదు, వారణాసి కూడా ఎవరు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడ ఎవరైతే బలమైన పోటీ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మాత్రమే వేశారు. అలాగే ఇప్పుడు సర్వేల్లో కూడా వీకర్ సెక్షన్స్ ఎప్పుడు కూడా సర్వేలో తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛకి వెల్లడించలేరు. అక్కడ బలవంతుడు ఎవరైతే వాడికి వేసామని చెప్తారు, ఇంతకంటే మళ్ళీ ఇందుకు మనం వాళ్ళకి వేసామని చెప్పి ఒక బలహీనమైన ఎగ్జిట్ పోల్ బట్టి అసలు ఎవరిని నమ్మినట్టు కనిపించట్లేదండి ఉత్తరప్రదేశ్ ప్రజలు. ఒకరిని ఎస్ వీళ్ళ వెనకాల మనం ఉంటామని ఉన్నట్టు ఓటర్లు ఎవరు కనిపించట్లేదు. అంటే దాదాపు 210 మాక్సిమం ఫిగర్ బీజేపీకి వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కలిపి. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 130, 120 కన్నా దాటి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అది కరెక్ట్ అవుతుంది నేను అనుకోను. అంటే ఇప్పుడు కానీ అందరూ ఒకే రకమైన తప్పు చేసినట్టు కనబడతారు. అందరూ కూడా హంగ్ అసెంబ్లీ చెబుతున్నారు. అందరూ కూడా హంగ్ అసెంబ్లీ తప్ప ఎవరికి ఫలానా వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఎవరు చెప్పట్లా. హంగ్ అసెంబ్లీ వస్తే మళ్ళీ ఎన్నికలు జరగక తప్పదు. మీ అంచనా ఏంటి, తప్పుతుందా, వచ్చే అవకాశం ఉంటుంది? అందరూ చెప్పే లెక్కల ప్రకారం అయితే అఖిలేష్ కి కాంగ్రెస్ కి వాళ్ళకి మెజార్టీ రావాలి. రాలేదంటే ఏదో ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు పర్సనాలిటీ ఓరియంటెడ్ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి, దానికి ఓటీ లేదు జనం. ఇక్కడ ఫేసెస్ పార్టీకి వేశారు. నెంబర్ 2 లోకల్ పార్టీస్ జాతీయ పార్టీ పోటీ పడితే లోకల్ పార్టీ అన్ని చోట్ల గెలుస్తుంది, ఇక్కడ లోకల్ పార్టీ ఓడిపోతుంది. అంటే ఏంటి దీని అర్థం? అంటే ఒక కొత్త ప్యాటర్న్ ఇది ఎవాల్వ్ అయింది. మీరేమంటారు వారు అన్నట్టు? అంటే ఇక్కడ అఖిలేష్ ఉన్నాడు ఒక ఫేస్ గా అనుకుంటే, కానీ వేయకుండా మోడీని అన్న పోనీ బీజేపీ ఫేస్ గా అనుకుని ఓటేశారన్న కూడా అలా కూడా కనిపించట్లేదుగా. ఇవాళ పోయినసారి సమాజ్వాదీ పార్టీ 200 పైచీలకు గెలిచిన దానికి వచ్చినటువంటి ఓట్ల శాతం 29%. 29%తోనే వాళ్ళు సింగిల్ మెజారిటీతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అలాగే 20% ఓట్లు వచ్చినప్పటికీ మొన్న 2014 ఎన్నికల్లో బీఎస్పీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలేదు. ఈరోజు 43% వచ్చినటువంటి 73 సీట్లు గెలుచుకున్నారు బీజేపీ. వల్ల ఓట్ల శాతానికి దీనికి సీట్లకి సంబంధం లేనటువంటి పరిస్థితి శాసనసభ ఎన్నికల్లో చూసాం, తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా చూసాం. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ శాసనసభ ఎన్నికల్ని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కొలబద్దగా తీసుకున్నది ప్రధానంగా ఓట్ల శాతాన్నే తీసుకున్నట్టుంది. 43% ఉండే వాళ్ళకి 180, 175 సీట్లు ఏ విధంగా మామూలుగా వస్తాయో 403లో ఆ విధంగా ఇచ్చారు. 120, 30% ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ ఎస్పీకి ఇచ్చారు. 20% ఉండే వాళ్ళకు 80, 90 ఇస్తున్నారు. అందువల్ల ఆ ఓట్లు అట్నేగా ఉన్నాయా? లోక్సభ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లే ఆ పార్టీలకు ఉన్నాయా? మార్పు రాలేదా అనేటువంటిది తప్పనిసరిగా మార్పు వచ్చింది. దాని తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. ముజఫర్ నగర్ ఘటన 2013లో జరిగితే దాద్రిది 2015లో జరిగింది. అందువల్ల అలాగే నరసింహరావు గారు చెప్పినట్టు ఒక్క ముస్లిం కూడా ఇప్పుడే కాదు గతంలో కూడా ఇవ్వలా. వాళ్ళు బీజేపీ ముస్లిం వ్యతిరేక భావజాలంతోనే యూపీలో ఉన్నది. అలాగే రామ మందిర నిర్మాణాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు. ఈరోజు మొత్తం బీజేపీ ఇవాళ హిందుత్వ భావజాలం పైనే యూపీలో వేళ్ళూనుకున్నది. ఈరోజు దాన్నే కొనసాగించి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నది. అక్కడ దాన్ని ప్రజలు ఆదరించలేదనేది ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ను బట్టి కూడా అర్థమవుతుంది. 180, 210 మధ్యలో అంటే సింపుల్ మెజారిటీ కూడా కష్టపడి ఇస్తున్నారు అక్కడికి. అది వాస్తవం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్ లో బీఎస్పీ పరిస్థితి ఏంటి నరసింహారావు గారు? అసలు దాని చర్చ నుంచి కంప్లీట్ గా ఎందుకు పక్కకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మాయావతి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే వాటికి 90 సీట్లు వస్తాయంటున్నారు. మాక్సిమం ఒక సర్వే 90 సీట్లు, న్యూస్ ఎక్స్ ఒకటే ఎగ్జిట్ పోల్ 90 ఇచ్చారు. మిగతా వాళ్ళంతా తర్వాత టైమ్స్ 90 ఇచ్చారు. మిగతా వాళ్ళు 78, 74 దాదాపు ఆ ప్యాటర్న్ ఆ మాత్రం కూడా వస్తాయి. అసలు మామూలుగా బీజేపీ పని అయిపోయింది. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఎలక్షన్స్ లో వాళ్ళ బీఎస్పీ బాగా దెబ్బతినిపోయింది కనుక బీజేపీ పుంజుకుంది అన్న భావన విస్తృతంగా వెల్లడైంది. కానీ వాళ్ళ అది బీఎస్పీ ఏమి దెబ్బతినలేదు. బీఎస్పీకి యాస్టీస్ దాని స్ట్రెంగ్త్ దానికి మిగిలిపోయిందని చెప్తే వీళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ కొత్త బలం బీజేపీకి? అది బీజేపీకి వచ్చిన బలం ఇది అసలు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఎంత శాంపుల్ తీసుకున్నారు, ఎంత శాంపుల్ తీసుకునేది? ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్ చాలా విచిత్రమైన ప్రపంచంలోకెల్లా అది ఆ రాష్ట్రం 5వ పెద్ద దేశం అవుతుంది. విడిపోతే దేశం విడిపోతే 5వ పెద్ద దేశం అవుతుంది. అంత పెద్ద రాష్ట్రం, 22 కోట్లు. ఇప్పుడు ఆ రాష్ట్రం అంతా కూడా ఒకే ప్యాటర్న్ ఉండదు. ఒక తమిళనాడు లాగా, ఒక ఆంధ్రప్రదేశ్ లాగా ఒకే ప్యాటర్న్ ఉండదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్యాటర్న్ లో ఎంతమందిని తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయానికి వచ్చారు మీరు?
వీళ్ళకి పోల్స్టర్స్ కూడా ఒక విషయం చెప్తున్నారు, 3 to 5% ఎర్రర్ ఉండొచ్చు అని. 3 to 5% అంటే లాస్ట్ టైం 3% తగ్గినందుకే 3% వచ్చినందుకే 3% తగ్గినందుకే మాయావతి ఓడిపోయింది, వీళ్ళకేమో 222 సీట్లు వచ్చినాయి. అందువల్ల 3% చాలా పెద్ద ఎర్రర్, అందువల్ల అంత ఎర్ర ఉంటుందని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. అందువల్ల దీని యొక్క ఆథెంటిసిటీ చాలా ఆశ్చర్యకరం. ఇది కనుక ఇదే కనుక రిజల్ట్స్ వస్తే ఏదో భారతదేశంలో కొత్త ప్యాటర్న్ ఏదో ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ పాత ప్యాటర్న్ అంతా కొట్టుకుపోతుంది. అలాగే ఈ మతం పట్ల అసలు ఇప్పుడు మతం ప్రకారం ఓట్లేస్తారు, ఎమోషనలైజ్ అయినప్పుడు మత ప్రకారం ఓట్లేస్తారు. జనమంతా ఎమోషనలైజ్ అయినప్పుడు, మత విద్వేషాలు చెలరేగినప్పుడు, ఇద్దరి మధ్య పోటాలు చెలరేగినప్పుడు, అప్పుడు ఆ విద్వేషాలు చెలరేగితే ఎమోషనల్ అయిపోయినప్పుడు అప్పుడు విద్యత నశిస్తుంది. కానీ వాళ్ళు అలాగదే అక్కడ కాముగా సాగిని ఎన్నికలన్నీ కూడా కాముగా సాగిని, ఎటువంటి విద్వేషాలు ఎవరి పట్ల కూడా లేవు. అందువల్ల వాళ్ళ మనసులోని అభిప్రాయం యథాతథంగా వెల్లడించాల్సిన పరిస్థితి ఉంటే అది ఒక్కసారిగా బీజేపీకి అనుకూలంగా ఓట్లేస్తున్నది చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. పంజాబ్ లో సరే ఎట్టగా ఓడిపోతుంది అనుకోండి, ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో గోవాలో కాంగ్రెస్ ఎదురుకుండా కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మీద బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు కూడా బడసూత్రం అయిపోయింది కదా. మణిపూర్, ఉత్తరాఖండ్ కూడా బీజేపీ అక్కడ కాంగ్రెస్ 2 సార్లు బట్టి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఓడిచ్చేస్తున్నది. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోతుంది. బీజేపీ కాంగ్రెస్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది. అంటే ప్రాంతీయ పార్టీ బీజేపీ పోటీ చేస్తే బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ కూడా ఓడిపోతుంది ప్రాంతీయ పార్టీల ముందు అన్నది ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయిన ప్యాటర్న్. దానికి డిఫరెంట్ గా వాళ్ళు చూస్తుంటే ఈ ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ ఇది వాల్వ్ అవుతుందేమో అర్థం చేసుకోవాలన్న భావన కలుగుతుంది. లక్ష్మణ్ గారు, రేపు అంటే మొదట్లో ఎన్నికలప్పుడు ఒకళ్ళొకళ్ళు నిందించుకున్నా లేకపోతే మతపరమైన దోషణలు చేసుకున్నా కూడా రేపు పొరపాటున కలిసిపోయే అవకాశం కూడా ఉండొచ్చా? కలిసి ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. యూపీ గత చరిత్ర చూస్తే బీజేపీ బీఎస్పీ కలిసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఒకసారి మీరు 2.5 సంవత్సరాలు బీజేపీ, 2.5 సంవత్సరాలు బీఎస్పీ అని దాన్ని ఆ ఒప్పందాన్ని హానర్ చేయలేదు కాబట్టి మళ్ళా తగాదలు పడ్డారు. ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. రేపు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చింది అనుకోండి, 180 170 వచ్చాయనుకోండి, బీఎస్పీకి 60 70 వచ్చాయనుకోండి, కలవగరనేటువంటి గ్యారంటీ ఏం లేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, వీళ్ళందరి మీద కేసులు ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. సిబిఐని వీటన్నిటిని పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆయుధాలు సంధించేటువంటి అవకాశం లేకపోలేదు. కలిసినా కలిసిపోతారు. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు వామపక్షాలు బద్ధశత్రువులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోనే బెంగాల్లో పోయిన ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం జరిగింది. కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఓటు వామపక్షాలకు ట్రాన్స్ఫర్ కాల, కానీ వామపక్షాల ఓటు అంతో ఎంతో కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కు, అందుకనే వాళ్లే ఎక్కువ సీట్లు గెలిచారు వీళ్ళకంటే కూడా. అలా ఈ భారతదేశ రాజకీయాలు వివిధ ప్రాంతాలలో చూస్తే ఈ బద్ధశత్రువులుగా ఉండే వాళ్ళు కూడా ఎన్నికల తర్వాత కలవరు అనేటువంటి ఇది ఎవరు భరోసాగా చెప్పలేరు. ఒకటి ఉంది, రాజకీయ పార్టీలో ఏ పార్టీ అయినా ఎలాగైనా కలవచ్చు అన్నదే సాగదు. ఏ పార్టీని ఏ సోషల్ స్ట్రక్చర్ బలపరుస్తుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ యాదవ్స్ కానీ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళు ఎస్పీని బలపరుస్తున్నారు. వాళ్ళకి నిజంతో పోటాడే వరకు దళితులతో అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి పోటాడకుండా వాళ్ళిద్దరూ సామాన్యం కలవరు. వీళ్ళు బీజేపీ వాళ్ళు అప్పర్ క్యాస్ట్. కానీ యాదవ్ని కొంత బీజేపీ తన వైపు టర్న్ చేసుకోగలిగిందా? ఇందాక అనుకున్నట్టు అఖిలేష్ యాదవ్ పూర్తిగా తన యాదవ్ ముద్ర కాకుండా ఏదో యువతరం ముద్ర అట్లా ఆయన జర్నీ ఉండడంతో కొంత నెగిటివిటీ ఉన్న పరిస్థితి. అంటే తమాషా ఏంటంటే ఉత్తరప్రదేశ్ గురించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి పెద్ద తెలియదు. యాదవులు అంటే అది హోమోజీనియస్ క్యాస్ట్ కాదు. దాంట్లో మళ్ళీ ఒక 40-50 శాఖలు ఉన్నాయి, 40-50 తెగలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన యాదవులు. అందువల్ల కొంతమంది యాదవులు అటు వెళ్తారు, కొంతమంది యాదవులు ఇటు వస్తారు. అది అలా ఉంచితే ఇప్పుడు వాళ్ళకి యాదవులు అంటే దాదాపు మిడిల్ క్లాస్. ఇక్కడ రెడ్డిస్ కమ్మస్ లాంటి క్యాస్ట్ అక్కడ. వాళ్ళకి వాళ్ళు భూస్వాములు, వ్యవసాయదారులు, వాళ్ళకి నిరంతర పోటాడే వరకంటే దళితులతో ఉంటుంది. ఇప్పుడు నిరంతర ఘర్షణ. అప్పర్ క్యాస్ట్ ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ కి దళితులకి ఎప్పుడు సంఖ్యత ఉంటుంది. లాస్ట్ టైం మాయావతి కూడా అప్పర్ క్యాస్ట్ చాలా ఇన్వైట్ చేసింది. అప్పర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ ఆవిడ కలిసి పోటీ చేస్తాం వల్లనే ఒకసారి గెలవటం కూడా జరిగింది. ఆవిడ అప్పర్ క్యాస్ట్ కి ఆవిడ పెద్ద ఘర్షణ లేదు. అందువల్ల బీజేపీతో ఆవిడ కలుస్తుంది తేలిక. అంతే తప్ప బీజేపీతో వీళ్ళు బీఎస్పీను ఎస్పీ కలుస్తున్నది చాలా కష్టం. కలిసిన వాళ్ళ పార్టీలు కలిసినా కానీ కింద సులభం
సాధ్యమవుతుంది. అదే అడిగాను నేను. బీజేపీ బీఎస్పీ కలిపి ఫామ్ చేస్తాయా రేపు? అలాంటి అవకాశం కలిసే అవకాశం గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఆ రెండు కసబ్బులను తిట్టుకోవడాలు, అంతకంటే పెద్ద ఉగ్రవాది నువ్వు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎన్నికల కోసం చేసేవన్నా అంతే తప్ప ఇప్పుడు పెద్ద ఉగ్రవాది ఆవిడ అన్నారు, కసబ్ అని ఆయన అన్నాడు. అమిత్ షాను ఇప్పుడు ఈయన మోడీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళిద్దరు గెలుస్తుంది జరిగితే ఇక వాళ్ళకి రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇబ్బంది సో ఎలా ఉంటుంది ఒకవేళ జరిగితే అనేది మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుంటాం.